స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మళ్ళీ బాబాయ్తో మరి చేయడం జరిగింది. సూపర్గా వచ్చింది. మంగమ్మ నువ్వు లేచిపోయారంట కదా, ఊరు మొత్తం అనుకుంటుంది. మంగమ్మ నువ్వు లేచిపోయినాక మళ్ళీ మంగమ్మ వెళ్ళి ఇంకోళ్ళతో లేచిపోయిందంట కదా అని చెప్పి చేశాను. వాతలు పొంగేటట్టు కొట్టాడండి, నిజం చెబుతున్నాను. ఇదిగో ఎన్ని వాతలేను అంటే ప్రాంక్ మరి ఎట్లా కొట్టాడో మరి సీరియస్గా తీసుకున్నాడు బాగా మనిషి. బూతులు కూడా సూపర్గా అన్నాడు. పడాలి కాబట్టి బాగా చేసాం. వాతలు పొంగినాయి, నొప్పులు పడుతున్నాయి. అవి మీకేం అర్థం కావట్లేదు ఎంత కష్టపడుతున్నామో ఏడా. ఏంటిది నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా. కాబట్టి ఫ్రెండ్స్ చూడండి, సన్నీ ప్రాంక్స్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మరి అలాగే తాగుతూ డ్రైవింగ్ చేయబాకండి. ఒకవేళ తాగినా నిదానంగా వెళ్ళండి, స్పీడ్గా తోలొద్దు. ఓకే ఫ్రెండ్స్. కర్ర ఎందుకు తెస్తున్నా? యాడకా అటు వెళ్ళా ఏం సంత? నాకు ఒక విషయం తెలిసింది. ఏం విషయం తెలిసింది? ఏంది పిచ్చా? నీకు తెలీదా? ఎవరిని? నీకు తెలీదా? ఎవరు పిచ్చా? అరే నీకు తెలీదా? ఎంత పెద్ద కర్ర ఉన్న జోలికి ఎలా బాగా వేసాడని కర్ర మీద నెత్తి పెట్టి. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఏందే పిచ్చెక్కిందిలే పిచ్చెక్కిందిలే ఏమనుకో బాగా, పిచ్చెక్కిందిలే ఏమనుకో బాగా. హలో బస్సు, పిచ్చెక్కిందిలే ఏమనుకో బాగా, కొంచెం మెంటలు ఎక్కింది. ఎవరికి కొత్త పగిలిపోద్ది సుల్లిగా. ఎవరు మెంటలెక్కింది? ఎవరికేంది? దెబ్బ తగిలిద్ది మావా. సుల్లిలో కొత్తలో పడుతున్నా సుల్లిగా ఎవరు లవడెక్కే బాల్ కొట్టు ఆడబెట్టుకో. కొట్టు మాయి మాయి ఏ మాయే కొట్టు మాయి ఆడబెట్టుకో. ఎవడేం చేస్తాడు చూస్తా. కొట్టు మాయి ఏ కొట్టు ఈ మాయే మీ అయితే ఆయన ఎందుకు తిడుతున్నా మరి? ఆయన కొట్టి పంపుతున్నాళ్ళే. ఎవరు? ఎట్రా నువ్వు? ఎట్రా రాబాయి పని చేసే పిల్లలు నువ్వు శాలరీ ఇచ్చి కొట్టు పెట్టుకున్నా. గొడ్డు పేరు ఏంది? శాలరీ ఇస్తున్నా నువ్వు కొట్టితో పాటు 4 ఆళ్ళని 4 తప్పొచ్చా. ఎవరు 4 తోలేవా? అట్ట చెప్పు మరి. కొట్టు మొత్తం నా ఏం చెబుతావేంది? బరుగోడ్లు మేపుకునేవాడండి అంతకు ముందు ఇతను. కాకపోతే కష్టపడతాడు కానీ ఎదవా సాయంత్రాన్ని తాగేస్తాడు మొత్తం. తాగుబోతుంటే ఎందుకంత చులకనా, తాగి వాగేది పచ్చిని దంగనకనా. నీతో మాట ఉందరా? హలో బస్సు, హలో బస్సు. మరి బాస్ అంటే ఆడికి బాసువేగా, బరిగోట్లు మేపుతున్నాడు కదా, నాకు బాసువే. మాతో నీతో కాదు ఒక విషయం తెలిసింది. ఊరు నీకు తెలీదా? ఊరు మొత్తం కోడే కొత్తుంది తెలీదు నీకు? తెల్లగడ్డ కోళ్ళు కొత్తలే. తెల్లారగట్ల కోళ్ళు కాదు, మధ్యాహ్నం కూడా కొత్తాయి, సాయంత్రం కూడా కొత్తాయి. దేనికి పనికి కొత్త కోసుకుంది అంటున్నారు. ఆ కోడైనా ఒకటే నువ్వైనా ఒకటే ఎదవే. మరి సరిగ్గా నేను చదువుతున్నప్పుడు ఇను. ఏంది నువ్వు కొత్త విషయం ఏంటంటే ఊరు మొత్తం చండాలంగా అనుకుంటున్నారు కదా. ఏమని? ఏందో నీకు తెలీదా? తెలీదా? తెలీదు. మంగమ్మ నువ్వు లేచిపోయారంటగా. మంగమ్మ నువ్వు లేచిపోతాం జరిగింది, ఊర్లో నువ్వు కనపడకుండా పోయింది. అందుకే లేపుకెళ్ళినడు తెలీదా నీకు? లేపుకెళ్ళి నువ్వు సింగరాకొండలో దాచి పెట్టినప్పుడు ఆడెవడు వాచ్మెన్ తో అది కూడా ఈయన వదిలిదెంగి వెళ్ళిపోయిందండి. ఆమె కూడా మళ్ళీ ఈయన తీసుకెళ్తే ఇంకోటితో వెళ్ళిపోయింది మంగమ్మ. ఎవడు తేలింది? వేడ తీసుకెళ్ళా. నీ మీద కేసు ఏం పెట్టను గానీ, కేసు పెట్టి నా బెంటికి పాపారావు
నువ్వు ఆగో. వాళ్ళ మనవుడు వచ్చి వాళ్ళ కొడుకు వచ్చి నా దగ్గరికి నిన్ను అడిగారు. ఎందుకన్నా? ఎందుకంటే ఉప్పిన సినిమాలగా అన్ని కోసేస్తాము. ఉప్పిన సినిమాలలాగా అన్ని కోసేస్తాము అన్నారు. నిన్ను వాళ్ళ కొడుకని మనవడు వచ్చారు నా దగ్గరికి. నీకు ఒకడు పుట్టాడు చూడు, ఆడు పుట్టలేదా? అబ్బా తాత కొట్టాడు ఏదైనా కర్రీ నాకు. అబ్బా వాళ్ళ బరువు మీద కలుతావేంది? ఎక్క వాతలు పడాలా? ఎవరు మంగమ్మతో కలిసిపోయాడు. మెప్పలే కమ్మగా అందరు అట్లు తినేవాళ్ళు. కమ్మగా అట్లు తినేవు, దాన్ని లేపి తెంగేవు, మళ్ళీ ఏమో దానికైనా ఎత్తున్నావు. కొత్తదంతా ఎవరిని? అస్సలు నువ్వు ఎందుకు నా తలకాయ చెప్పి నాకు ఉన్న నిజం చెప్పు. లేపుకెళ్ళావు లేదా? ఎవరిని? మంగమ్మని. ఏ మంగమ్మ? అట్లు మంగమ్మ. అట్లు మంగమ్మ. ఏ మంగమ్మరా? లేపుకెళ్ళి ఆడ పెడతాం జరిగింది. ఇంకో నీ దగ్గర మ్యాటర్ లేదని ఇంకోటి వెళ్ళిపోతాం జరిగింది. అయితే ఒప్పుకున్నావు. తప్పితే నీ మీదకి వస్తే లంచ్ వచ్చేది చేతి తీసుకెళ్ళి నువ్వు తెలీదు. పోలీసులు తీసుకెళ్ళి 5 గంటలు పెట్టి కొడితే మంగం ఈ చుల్లి మీద కొట్టమనరా? ఈ కొట్టమనొచ్చు ఏంద్రా చంపించా పాపారావు మర్యాద మాట్లాడు. ఏదరు పేర్లు పాపారావు బోపారావు ఉండవా? ఉన్నవాయా? కొట్టిన కుక్కను కొట్టాడు కొత్త. ఎవరునన్నా? నిన్నైతే నేను నీకు కానీ పుడుతున్నా చెప్ప ఎదవా. నువ్వు మంగమ్మని లేపుకెళ్ళింది నువ్వా నేనా? నువ్వు లేపుకెళ్ళా మంగమ్మని. నేను ఆ వయసు ఎంత నేనేంది నీకు? అది ముసలి కుర్రాని. నువ్వు అది ముసలిదే మంగమ్మ. 47 సంవత్సరం ముసలిది. 47 సంవత్సరం ముసలిది. 47 ఆమెకి. నాకెంత ఉంటాయి? నీకెన్ని? 70 సంవత్సరాలు ముసలి కుర్రం పిల్లలు. నీ స్టైల్ చూసి పడిందంట. కానీ ఆడికి వెళ్ళినాక ఏం లేదని వదిలింది ఆడితో తెలిసిపోయిందంట. నాకు తెలుసు అమ్మా, ఎప్పుడు నేను ఎదవమ్మా, ఏం లేదు. వేస్ట్ క్యాండిడేట్ అమ్మా. నేను చెప్పా అప్పుడు 2 రోజుల క్రితం అట్లు తింటున్నప్పుడు కూడా అదే. నువ్వు లేకపోతే నాకేం పని? నువ్వు తీసుకెళ్ళేవుగా తీసుకెళ్లి గురకోడికి పెట్టావుగా నేపాలోడికి. లేదా లేదా వస్తేనా ఆడమహముడా? ఆడమోహంగా మొహం అంటనిదా? నేను వెళ్తున్నా కుదరదు. వాళ్ళ కొడుకు వాళ్ళు వచ్చి నా ఇంటికాడ కూర్చున్నారు. నేనేం చెప్పాలి వాళ్ళకి? ఆమె తీసురా. అది కొత్త ఎవరు తెలుసు? మగన్ తెలుసా? మగన్ తెలుసా? తీసుకెళ్ళా నన్ను ఒప్పుకున్నావుగా, మరి ఎందుకు తీసుకెళ్ళా? నేను తీసుకెళ్ళా. ఎందుకు తీసుకెళ్ళా? ఎందుకు తీసుకెళ్ళా? కొత్త లేకపోయినా నామే కానీ మేసం చూసావుగా, మామూలుగా ఉండదు. మరి నీకు కూడా ఉండేగా, నువ్వు కూడా వచ్చేవాడు ఏంది? మరి చూడు ఎందుకు మీదకి వస్తున్నా? గిరేస్తారు తెలుసుగా. తెలిసేది ఏ గుద్దుకి చంపేస్తానని అర్థం తెలుసుగా. అంటే ఎవరిని? నేను 50 దాటిన వాళ్ళని కొట్టను. అసలు ఎవడివే? మంగమ్మని లేపుకెళ్ళి ఎందుకు లేపుకెళ్ళి? మంగమ్మని లేని పని మాత్రం నువ్వు
మంగమ్మని ఎందుకు లేపేయలేదు సార్? సార్ మంగమ్మని ఎందుకు తీసుకెళ్ళావు? మంగమ్మని ఎందుకు లేపేయలేదు సార్? సార్ మంగమ్మని ఎందుకు తీసుకెళ్ళావు? తీసుకెళ్ళినోడు నువ్వు మగోడు కదా, నీ దగ్గర అట్టు పెట్టుకోవాలి. ఇంకోటికి ఎందుకు అప్పచెప్పా? ట్రైన్ లో నీ ఫోటోలు చూపినా? ఇగో ట్రైన్ లో నా ఫోటోలు నువ్వు అని ఇద్దరు కలిసి తిరిగి ఫోటోలు. ఇగో మర్యాద మాట్లాడు, తాగుమూతి ఎదవా. తాగి సమాధుల మీద ఆడ ఎడ పడిపోయేదావు కాబట్టి చెబుతున్నా. నీ మొహం చూసి ఎట్ట వచ్చిందా సరే? నేను చూస్తేనే మగోళ్ళకే వాంతి వస్తుంది. చూస్తేనే ఎట్టెట్ట అంటారు చూడు, ఎట్టెట్ట అంటారు. వాళ్ళకి కూడా వాంతి వచ్చింది నేను చూస్తేనే, నీ మొహం చూస్తే. ఎన్ని అనవసరం. మంగమ్మ తీసుకొస్తా తీసుకురావా? ఏ మంగమ్మ నువ్వు లేపుకెళ్ళిన మంగమ్మనే. మంగమ్మ తెలియదు, నా మట్టమ్మ తెలియదు. కొత్త వాళ్ళు కొడుకులు వస్తారంట. ఐస్ గట్లు పెట్టి పోలీసులు కొడుతుంటే అరికాల కోటింగ్ ఉంటున్నా కింద నుంచి నూనె పూసి కొడుతుంటే అప్పుడు వచ్చింది. ఏడ పెట్టావు, ఏడకి తీసుకెళ్ళావు, ఎవరి దగ్గర తీసుకెళ్ళావు? అది మంగమ్మ అంటే ఎవరు నాకు తెలియదు. అయితే నువ్వు కూరకోడు కమ్మా, నువ్వు తీసుకెళ్ళి. అది ఎవరితో పోయినా నాదే పూజ. ఎవరితో అంటే లేపుకెళ్ళింది నువ్వేగా? నేను ఎప్పుడు లేపుకెళ్ళా? మరి నేను లేపుకెళ్ళావా? నాకే తెకాలు లంచుకు బులాకమని మళ్ళీ నాకు ముండా తమ్ముడు మర్యాద మాట్లాడు. ఎందుకు నువ్వు తీసుకెళ్ళిపోతాడు ఎవడు అన్నమ్మా? ఆ టాకు ఊరు మొత్తం టాకు. రాను కర్రబడే వస్తా, కర్రబడే వస్తా, కర్రబడే వస్తా. ఇప్పుడు తప్పు లేకుండా అంటారా? నాకు ఎలాంటి పాపం తెలియదు. చేసావు కాబట్టి నువ్వు వనకుతున్నావు పాపారావు, మిస్టర్ పాపారావు. కరబడాయి పెడతావు. ఎవరి మీద పెట్టినా? ఎవరిదే మంగమ్మ చెల్లిపోతారా? నాకేం పని? పంపితే చాలా మంది చూసావులే. అందరం చూసింది వేరే, దేని పెట్టుకోవస్తావయ్యా? చాలు, అదే చాలురా. దాన్ని ఇది చాలు, గుర్తు వెళ్ళిపోతే చెప్తాం లాగడం బయటికి. యథవేషాలు మానుకో, ఎక్కడి నుంచి అయినా మానుకో. పెద్ద మగోళ్ళలాగా వెళ్ళి వాళ్ళని కదిలిచ్చి కోడిగుడ్డట్లు పొడిగుడ్డట్లు బాగా తిన్నావు. ఎవడు? నువ్వా? అట్లే తిన్నాను. శాకాహారి నువ్వు? ఇడ్లీ నేను తినేది. ఇడ్లీయా? ఇడ్లీ తింటావు, కోడిగుడ్డట్లు ముందుకు టచింగ్ వేసుకుంటా అన్ని చెప్పింది కానీ యాదవా నువ్వు పిచ్చోడా? నీకు మర్యాద చెబుతున్నా. అది వెళ్ళిపోయలేక వేరే వాడితో పిచ్చి పెట్టింది నీకు. మరి పిచ్చోడు ఏమవుతా? ఏం చెప్పయింది? ఏం చెప్పలేని నేను ఫోన్ నాకు అంత కర్తయిందిరా. యాదవ్ నా ఎలా పో వెళ్తాను పో.